ఏపీ డాక్టర్ నూతన ప్రసాద్ సినిమాలు సాంస్కృతిక క్రీడలు సేవా సమితి వారి ఆధ్వర్యంలో జుమ్మంది నాదం 15వ సంగీత విభావరి నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకొని సంగీత విభావరి మరియు వివిధ రంగాల్లో వారికి పురస్కారాలు మరియు సన్మాన కార్యక్రమాలను గాంధీనగర్ కౌతా పూర్ణానంద కళామందిరంలో నిర్వహించారు। ఈ కార్యక్రమాన్ని ప్రముఖ న్యాయవాది సంస్థ గౌరవ సలహాదారులు సభాధ్యక్షులు అజరత్ గుప్తా వహించారు। ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవాధ్యక్షులు స్వర్ణకేసరి జాతికరత్న లలితా కళా సామ్రాట్ తలపురెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు। ప్రముఖ గాయకుడు బాబ్జీ తదితరులు చిత్రగేయాలను ఆలపించారు। ప్రేక్షకులు ఈ గేయాలతో పరవశించిపోయారు। ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర అధ్యక్షులు ఫౌండర్ పైడిపాటి వెంకన్న శ్రీదేవి, సంస్థ ఉపాధ్యక్షులు ప్రబల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షురాలు ఉషారెడ్డి, కన్వీనర్ మ్యాంగో మార్కెట్ శ్రీనివాస్ పాల్గొని అతిథులకు శాలువాతో సత్కరించారు। ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీమతి నిడమానూరి హేమమాలిని, గోళ్ల నారాయణరావును నిర్వాహకులు సత్కరించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏపీ డాక్టర్ నూతన ప్రసాద్ సినిమాలు సాంస్కృతిక క్రీడలు సేవా సమితి నిర్వహించడం ఎంతో అభినందనీయమని నిర్వాహకులను వారు అభినందించారు। నేడు కళారంగంలో వస్తున్న మార్పులను గుర్తించి ఇక్కడకు ఇచ్చేసిన గాయని గాయకులను వారు సత్కరించడం ద్వారా వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీయడమే అని అవుతుందని ఈ సందర్భంగా వారు కొనియాడారు। వీరు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు। శ్రీపార్కి మీ సహాయ సహకారాలు అందిస్తున్నారు। అందులో మీకు ఎన్టీఆర్ జాతీయ కళారత్న కళాపతి విశిష్ట సేవలు మరి ఎంత ఆప్యాయతగా సన్మానం అంటే నాకు ఇష్టం ఉండదు। మరి పొద్దున ఫోన్ చేసి తమ్ముడు నీకు సన్మానం చేయాలని చెప్తే ఎందుకంటే నేను నీకు చేసుకోవాలని చెప్పాడు, చేసి చాలా సంతోషం। తర్వాత ఈ అమాయక చక్రవర్తి మా పవిడిపాటి కుడిపిస్తే పండుగడు ప్రోగ్రాంలో దిగ్విజయంగా చేసుకోవాలని చెప్పేసి మరి ఇవాళ నాకు 3 ప్రోగ్రాంలు రీసార్ట్ ఇవాళ ఓపెన్ శ్రీరాధ కట్టాను। ఆ రీసార్ట్ ఓపెన్ కూడా కాకుండా వాళ్ళు ఏడుస్తారని చెప్పి వచ్చారు। అక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు మళ్ళీ గుంటూరులో ఒక ప్రోగ్రాం చూసుకొని అక్కడికి వెళ్ళాలి। 11 అవుతుంది నాకు శ్రీరాధ కదా, ఇక ఈ 10 పాటలు పాడదామని వచ్చాను। సంతోషంగా గతంలో వీళ్ళందరికీ తోటి నాయకులకి కళాకారులకి మరి రాము గారికి మరి
అది పెట్టే ట్రాక్స్ సూర్యకి అందరికీ ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్సమాలు అర్పిస్తూ శిరస్సు వచ్చి నమస్కారం చేసి సెలవు. థ్యాంక్ యూ. విశ్వవిఖ్యాత ఖ్యాతి మన ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చినటువంటి పద్మశ్రీ నటరత్న ఎన్టీ రామారావు గారి పేరుతోటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన మీద గౌరవంతో అలాగే నా మీద నాకు గౌరవంతో కూడా ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే నేను బతికే ఉన్నాను. ఈ మధ్య మన వాళ్ళు విషయం తెలుసుకోకుండా మెసేజ్లు పెట్టడం అవి అమెరికా కూడా వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి కొంతమందిని ఎంక్వైరీ చేయడం ఇవన్నీ చాలా తతంగా జరిగిపోయింది. కాబట్టి మీ హజరత్ గుప్తా మీ అందరి ఆశీస్సులు సార్ దేవరాజ్ గారు జూనియర్ కృష్ణ గారు వెంకన్న గారు ఇది జరిగింది సార్. మల్లేశ్వరి మా సినిమా కోరుతుంది. శ్రీమతి గొప్పల లక్ష్మీ కుమారి గారికి చిరు సత్కారం. ప్రమల శ్రీనివాసరావు గారు అధ్యక్షులు మీకు అందరూ కాదనకుండా వెళ్ళి సువర్ణలక్ష్మి గారు మరి కార్యక్రమం చక్కగా నడిపిస్తున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి యొక్క 101వ జయంతి కార్యక్రమాల పరంపరలో ఈరోజు ఇక్కడ నూతన ప్రసాద్ కల్చరల్ అకాడమీ వారు వారి యొక్క జయంతి కార్యక్రమాలని పాటల కార్యక్రమంగా మలిచి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు కనుకనే మనకు ప్రపంచంలో అంత ఖ్యాతి తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తిగా మన గుర్తింపు. అటు నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగానే కాకుండా ప్రజాభిష్ట నాయకుడిగా ప్రజలందరి హృదయాల్లో సుస్థిర స్థానం పొందినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా ఈ భూమి మీద అంటే అది నందమూరి తారక రామారావు గారు. అటువంటి వ్యక్తి యొక్క జీవన వైశిష్ట్యం వర్ధమాన నటులకు కానీ లేదా నాయకులకు కానీ అది ఒక ఆదర్శ పాఠంగా మనకు కనపడాలి. ఎందుకంటే వారు ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రణాళికలు తీసుకువచ్చి ప్రజల్లో ఒక మంచి భావన పెంపొందించుకొని ఇటు జాతీయ స్థాయిలో అటు ప్రపంచ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కని పేరు ప్రఖ్యాతి తీసుకువచ్చాడు అంటే అది ఆయన చేసేటువంటి ఒక కార్యక్రమంగా ఆ రోజుల్లో అందరూ శ్లాఘనీయంగా చెప్పుకోవడం జరిగింది. అటువంటి వ్యక్తుల యొక్క చరిత్రని మనం ఎప్పుడు కూడా మనసులో పెట్టుకొని ఎప్పుడు పునశ్చరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే భవిష్యత్ నాయకులు కూడా వారు పెట్టినటువంటి అనేక అంశాలు, ఆదర్శాలు మనసులో పెట్టుకొని ప్రజాపాలన కనుక చేస్తే ప్రజారంజకంగా ఆ పరిపాలన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ ప్రభుత్వం వారు ఆయన పేరుతో అన్నా క్యాంటీన్లని ప్రారంభించినందుకు ఈ సందర్భంగా కూడా వారిని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు పోవాలని, ముఖ్యంగా కళాకారుల యొక్క ఈది బాధలు పట్టించుకొని వృద్ధ కళాకారులకి వసతి ఇవన్నీ కూడా కల్పిస్తామని ఎప్పటి నుంచో అంటూ ఉన్నారు. దాన్ని ఆచరణలో పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. స్థలాల్లో లేకపోతే ఇళ్ళో ఇచ్చి వారిని ఆదుకోవాలి. ఎంతోమంది కళాకారులు నిరాశ్రయులుగా ఉన్నారు. వారు ఎంతోమందికి హృదయోల్లాసాన్ని కలిగించి మరి ఈరోజు వారి బాధని ఎవరితో పంచుకోవాలో దిక్కులేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వారి గురించి పట్టించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. ఈ కళావేది నుంచి ఒక కోరిక మేమందరం కోరుతున్నాం. ఎన్టీ రామారావుకి భారతరత్న బిరుదు ఇవ్వాలని నేను ఈ సభ నుంచి వేడుకుంటున్నాను, ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు కళాకారులని ప్రోత్సహిస్తారు. తప్పనిసరిగా ముందు రాబోయే కాలంలో కళాకారులకు చేతునివ్వాలని, నంది అవార్డులు కూడా ఏర్పాటు చేయాలని కూడా కోరుకుంటున్నాను.